మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. పూర్వకాలం కథానిక వ్రాసినవారు దేశరాజు లక్ష్మీకుమారి, చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. అది ఒక పెద్ద నగరం. అందులో ఆ ఏరియాలో ఒక విల్లా ప్రెసిడెంటు ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో ఉంటాడు. భార్య వనజ, రండి నన్ను ఆఫీసుకు దిగబెట్టి మీరు వెళ్ళాలి తొందర చేస్తూ ఉంటుంది. అతను వస్తున్న తాళాలు ఎక్కడ పెట్టావు? అదిగో గోడకే ఉన్నాయి. ఈ మనిషి తొందరలో అన్నీ మర్చిపోతాడు అంటూ గొనుక్కుంటుంది ఆవిడ గేటు బయట నుంచి. ప్రసాద్ గవర్నమెంట్ జాబు. వాళ్ళ ఆవిడికి దగ్గరలో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటుంది. పిల్లలిద్దరూ కాలేజీకి వెళ్ళిపోయారు. ఇల్లు తాళం. ఎవ్వరూ 10 గంటలు దాటితే ఉండరు. ప్రసాద్ స్కూటర్ స్టార్ట్ చేస్తాడు. ఇంతలో ఫోన్ మ్రోగుతుంది. ఎవరు అంటూ చూసుకుంటాడు. ఏమండి, నేను రవినండి, కాస్త మా విల్లా దగ్గరికి వెళ్ళండి. నేను ఆఫీస్ పని మీద కేరళలో ఉన్నాను. 2 రోజుల నుంచి తాళం తీయట్లేదుట మా ఆవిడ. పని మనిషి ఫోన్ చేసి చెప్పింది. కొంచెం శ్రమ అనుకోకుండా పెడతారు కదా. రవి ఫోను. ఆ ఏరియా విల్లాలకి అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ కొంచెం గవర్నమెంట్లో పలుకుబడి ఉన్న మనిషి. ఏ పనులైనా ఇట్లే అవుతాయి ప్రసాద్ తలుచుకుంటే. అందుకే గత 10 ఏళ్ల నుంచి ప్రెసిడెంట్గా ఎన్నుకుంటూనే ఉన్నారు ప్రసాద్ని. వాళ్ళ ఆవిడికి ఈ విషయం చెప్పి ఆటో ఎక్కించి తను రవి విల్లా వైపు నడక సాగించాడు. పని మనిషి ఇంకా కొందరు అక్కడ గుమ్ముగూడి ఉంటారు. అందులో ఒకరు పోలీసులు ఫోన్ చేశారు. ప్రసాద్ చేరేసరికి పోలీసులు కూడా ఉన్నారు. పోలీసుల సహాయంతో తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే ఆ ఇంటి ఆమె అపస్మారక దశలో ఉంది. వెంటనే అంబులెన్స్ మీద దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించారు. ఇంకా ఆమె విషయానికి వస్తే ఆమె సుమారుగా నడి వయసులో ఉంది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. పిల్లవాళ్ళు 2, ఒకరు వేరే స్టేట్లో ఉన్నారు, మరి ఒకరు ఇక్కడ. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పెడతాడో ఎవ్వరికీ తెలియదు ఆ అబ్బాయి. ఆ తల్లి బిడ్డల మధ్య అదే అగాధం సృష్టించింది. భర్త బిజినెస్లో టూర్స్ అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలా ఆమె ఒంటరితనం అనుభవిస్తోంది. ఆమె ఒంటరి స్త్రీ, కానీ ఆమె విశాలమైన నగరంలో విశాలమైన ఇంటిలో ఒక్కతి బిక్కుబిక్కుమంటూ అంతులేని సంపదను అనుభవిస్తోంది. ఎప్పుడు వస్తుందో పని మనిషి వస్తుంది. ఆమె వస్తే ఇల్లంతా గలగల. ఇల్లు శుభ్రం పెట్టి అమ్మగారికి కావాల్సింది వండి పెట్టి ఏదో ఒకటి మాట్లాడుతూ చిలోపోలోమంటూ ఉంటుంది. అమ్మ, మీరు కూడా ఎక్కడైనా కబ్బులు అంటారు కదా, ఆ కబ్బులో జాయిన్ అవ్వచ్చు కదా, మీకు కాలక్షేపం ఉంటుంది అంటూ ఎన్నో మార్లు అడిగింది. నాకు అవేమీ సరిపడవే, ఆ వేష భాషలో ఆ కబుర్లు నాకు నచ్చవు అంటుంది ఆమె. ఒకరోజు తన కథ ఇలా చెప్పుకుంటూ వచ్చింది. మాది 100 ఎకరాలు ఆసాములు మేము. మా నాన్నగారు 4 అన్నదమ్ములు. వచ్చే పోయేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. పిల్లలంతా ఆ పల్లెటూళ్ళలో ఎంతో సందడిగా గడిచిపోయాయి ఆ రోజులు. కంది చేను, చెరకు, బఠానీ పంట, ఇలా ఆ చేనుల్లో చొరబడి అందరం దాగుడు మూతలు ఆడుతూ ఆ సగం చేను తినేసేవాళ్ళమేమో అనిపించేది. ఒక్కోసారి ఆడ మగ అనకుండా చింతగింజలు, తొక్కుడు బిళ్ళు, దొంగాట, గోటి బిళ్ళ, కబడ్డీ, ఇలా ఎన్నో సరదాలు. ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు. బాల్యంలో సరదాలవి. క్రమంగా ఒక్కొక్కళ్ళం పల్లెను వదిలి పట్టణాల బాట పడ్డాం. ఎవరికి ఏ ఆపద వచ్చినా అందరం కలిసి చర్చించి నిర్ణయం తీసుకునేవాళ్ళం ఒకప్పుడు.
ఆ రోజుల్లో అనుకుంటా మా పెదనాన్నగారు అమ్మాయి భర్త చిన్నతనంలోనే, అంటే పెళ్ళి అయిన సంవత్సరానికే పాపం నదీ స్నానానికి వెళ్ళి తిరిగి రాలేదు. ఎంత వెతికినా కనబడలేదే. 3 రోజుల తర్వాత శవంగా ఇల్లు చేర్చారు. ఆ సంఘటన మర్చిపోయేలాగా పెదనాన్నగారి మరణం. ఇల్లంతా విషాదం. అయినా ఎవరో ఒకరు ఇద్దరినీ ఓదార్చడానికి వెంట ఉండేవాళ్ళు. ఏదో పనిలో పెద్దమ్మగారు మర్చిపోయినట్టు తనకు తాను ఏదో ఒక వ్యాపకం కల్పించుకునేవారు. ఇంకా కూతురు కుట్లు, అల్లికలు, సంగీతం. తనని తాను మైమరిచి వ్యాపకం కల్పించుకునేది. పిల్లలందరం ఆమె చుట్టూ ఉండి, అక్క ఈ పాట పాడవే, అక్క ఆ పాట పాడు అంటూ అడిగి పాడించుకునేవాళ్ళం. మేము కూడా కలిపి సరదాగా పాడేవాళ్ళం. ఆమె ఆ సంఘటన మర్చిపోయినట్టు భావించి మాతో కలిసిపోయేది. ఎంతో సందడిగా కుటుంబాలు ఉండేవి అప్పుడు. ఎవరింట్లో ఏం జరిగినా నలుగురు 4 చేతులు గట్టెక్కించేవారు. అక్క అంటూ, పెద్దమ్మ అంటూ, నాన్నగారు అంటూ, బాబాయ్ గారు అంటూ ఏదో ఒక వరుస కలిపి పిలిచేవారు. ఆ పిలుపులో మాధుర్యం ఇప్పుడు ఆలోచించుకుంటూ ఉంటే ఎంతో కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఆంటీ అంటూ, అంకుల్ అంటూ ఉంటే ఉంటుందా? ఏదో అలా గడిచిపోతున్నాయి. అందరం కలిసి అన్నం తినాలి. వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు అనే భేదభావం ఉండేది కాదే. పెళ్ళైన కొత్తలో మేము కూడా అలాగనే ఉండేవారం. కానీ రోజులు మారాయి. ఎవరి కుటుంబాలు వాళ్ళవి. నేను నాది అనే భావం. బయటకు వెళ్ళిన మగవాళ్ళు ఎప్పుడొస్తారా అని ఇంట్లో కూర్చునే ఆడవాళ్ళు దిగులు. ఎదిగిన పిల్లలు ఏ చెడు అలవాట్లకు లోనవుతున్నారో అనే దిగులు. ఆడపిల్ల అత్తగారింట్లో కట్నం బాధలు ఏం చెప్పాలి? ఇలా సాగిపోతున్నాయి ఇప్పటి రోజులు. ఇవి చాలవా అన్నట్లు రోడ్డు మీదకి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి వచ్చే వరకు నిరంతరము టెన్షనే. మనిషి సంఘర్షణ మధ్య కాలం వెళ్ళిపోతుంది. మళ్ళీ నాకు అనిపిస్తోంది, ఈ ఒంటరితనాల కన్నా మధురమైన ఆ ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడు వస్తాయో అని. ఇలా అప్పుడప్పుడు అమ్మగారు అంటూ పని మనిషి గతం అమ్మగారి తన అనుభవాలు పంచుకుంటూ ఉంటుంది. ఇలా కనిపించిన వారికి అమ్మగారి ఔదార్యం చాటి చెప్తోంది ఆవిడ. తనకేమీ పట్టనట్టు అలా స్ట్రెచ్చర్ మీద హాస్పిటల్కి ప్రయాణంలో నిమగ్నమైనది ఆమె. కళ్ళు మూసుకుని తనలో తాను ఆత్మారామునితో ప్రయాణం సాగిస్తోంది కుటుంబ యజమాని. ఇప్పుడు అందరి మధ్యన ఉంది ఆమె. కానీ ఆమె ఒంటరిగా పైలోకానికి వెడుతోంది. అదే చివరి ప్రయాణం. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి.